చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాల్ ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులే అయ్యాటి మోక. ఇవాళ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ ఉండే కదా, అగొక ఆయన కర్ణాటక రోకు పోయిండు. పోయేటాలకు ఆ ముఖ్యమంత్రి వాళ్ళు కుట్రా ఘన స్వాగతం పలికిరు. బాగానే పలికిరు కానీ ఏమిటికి పోయిండే గాముచ్చట చెప్పరు. అది నువ్వు ముందుగా నర్సికాక అని కదా మీ అనుమానం. ఏందనంటే ఇప్పుడు వన్యప్రాణులు అడవులు వీటి మీద మాట్లాడాలి. అట్లనే ఈ చిత్తూరు జిల్లా రోకు అంటే ఏనుగులు మందలకు మందే వచ్చి ఊర్ల మీద పడుతున్నాయి కదా, చాలా తక్లీఫ్ ఉన్నది. మీ కాడ ఐట్లను ఎలగొట్టే ఏనుగులు ఉంటాయి కదా, అగో ఐదు జర మాకు కావాలి మీరు పంపించేయాలి అని చెప్పని వాళ్ళని అడగనీక పోయిండు. ఇక అక్కడి మంత్రులతో మాట్లాడిండు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడిండు, ముద్దుగా ముచ్చట పెట్టి వచ్చిండు అన్నట్టు. మొత్తం మీద అయితే ఇంకా ఏమేమి ముచ్చట్లు చేసిండు ఏం కథ అనేది అరుచుకుందాం రారి. అభివృద్ధి అంటే గిట్ల చేయాలి కదా చూసిరా. ఇప్పుడు పోయిన తాప జగనాలు ఉన్నప్పుడు ఎట్లుంటే ఏనుగులు అంటే వస్తుండే, ఇక వాటి బాధను ఎప్పుడన్నా పట్టించకుండా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పోయిండు చూడు ఊర్ల మీద ఏనుగులు పడుతున్నాయని. అగో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు కర్ణాటక రాష్ట్రంలో పర్యటించిండు కదనుల్లా. బెంగళూరు చేరుకున్న పవన్ కళ్యాణ్ సారుకు కర్ణాటక అధికారులు స్వాగతం అయితే జోరుగానే పలికిండ్రు. ఇక అటెనక చిక్కి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తోటి పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకొచ్చిండు అనుకో రాదుర్రి. ఇక వన్యప్రాణుల ముచ్చట మీద అటవీ సంరక్షణ అంశాల మీద మొత్తానికైతే మాట్లాడుకొచ్చిండ్రట. ఎందుకంటే అంటే వన్యప్రాణులు మొత్తం ఊర్లలోకి వచ్చి ఆగమాగం చేసి జనాలను భయపెడుతున్నాయి కదనుల్లా. ఇక గా ముచ్చట మీదనే మాట్లాడుకొచ్చినట్టు తెలుస్తున్నది. చిత్తూరు, విజయనగరం, పార్వతీపురం జిల్లాల పరిధిలా ఏనుగులు ఊళ్ళ మీదకి వచ్చి పంటలు మొత్తం నాశనం చేస్తున్నాయి కదా, ఇక ప్రాణహాని కలిగిస్తున్నాయి అని జనాలు కూడా చెప్పుకొచ్చిండ్రు. ఇక గాముచ్చట మీదనే ఇక అట్లా వచ్చే ఏనుగులు తిరిగి అడవులకు పోయేటందుకు ఇక కుంకి ఏనుగులు అవసరం అని చెప్పి ఇక వీటిని ఏపీకి ఇయ్యాలని పవన్ కళ్యాణ్ సార్ పోయి కోరినట్టు తెలుస్తున్నది. ఇక గిట్లున్నది మరి ముచ్చట. ఇక చూడుండ్రి కావాలంటే. We went for a 7-point agenda. One is about red sanders smuggling. The second one is about IT initiatives, how IT initiatives are making wildlife management and forest management quite well through IT initiatives. And second is about ecotourism initiative, which Karnataka is at the forefront. And of course about wildlife poaching and how to contain it. That is one aspect. And the last one is elephant and human conflict and elephant movement tracking. And later, rest of the two was how to transfer of knowledge and constant interaction. So we in broad these are the 7 topics we discussed. చూడుండ్రి 5 ఏళ్ల పాలనలా ఎన్నిసార్లు ఎలగొడ్లు రాలేవు, ఎన్నిసార్లు ఏనుగులు రాలేవు, ఎన్నిసార్లు పులులు రాలేవు, ఎన్నొచ్చిన జగ్గులు పట్టించుకున్నాడా కనీసం మా అంట మోకాన ఒకపాయే. జనాలు ఇబ్బందులు జనాలు పడుకుంటా పంటలు నాశనం చేసుకుంటా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతికిండ్రు. ఇక ఇప్పుడు గిట్లయితే ఎట్లా జనాలకు ఏదోటి మంచి చేయాలని గిట్లా ఆలోచన చేసిండు అన్నట్టులా. అరే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లకు బాగా గరం మీద ఉన్నాయి అనుకో రాదురి. ఇక ఎందుకంటే ఈ ఎలక్షన్లు చాలా ఇంపార్టెంట్. యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు అవుతారు, జిల్లాల వారికి ఎవరు ఉంటారు, ఎట్లుంటారు, యూత్ని ఎట్లా ఆకర్షిస్తారు. ఎందుకనంటే ఇప్పుడు యూత్ కాంగ్రెస్ లీడర్ కాబోయే లీడర్ కదా, అందుకని ఇప్పుడు బరాబర్ రాజకీయం ఎట్లుండాలో అట్లుండాలి. మంచిగా ఉడుకుతుంది అనుకో రాదురి. మోక మీద ఉన్నారు లీడర్లు అంతా. ఇక క్యాడర్ని పట్టుకుంటేందుకు అధ్యక్షుడు ఈయననే కావాలంటందుకు ఓటింగ్ చేయించుకుంటేందుకు తయారుగా ఉన్నారు అనుకో రాదురి. కోడెనాగులే కోడలు దుంకుతున్నాయి కాంగ్రెస్లో. మొత్తం మీద గరం ఉంది ముచ్చట. చూద్దాం రారు యూత్ కాంగ్రెస్ లీడర్ ఎవరైతారు ఏం కథ అనేది. ఇక ఇప్పుడు ఈ పట్టు దొరికితేనే మళ్ళీ పెద్ద నాయకుడు అవుతాడు కదా. అదానికే పతార చూపించుకుంటా ఉన్నారు. తాకత్ ఏమున్నది ఏం కథ అనేది ఇప్పుడు తెలియదు ఉన్నది. యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు ఆస్తం పార్టీలో ఆ టాపిక్ గానే మారినాయని చెప్పాలా. పార్టీ అధికారంలో ఉండుతోటి యూత్ కాంగ్రెస్ ఎన్నికలను మస్తు మంది యువ నేతలు ఇక నేతల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే చెప్పాలా. ఇక ఈ ఎన్నికలల్లా గెలిచి మా సత్తా ఏందో చాటుకుంటామని అంటున్నారు. మొత్తం మీద కొందరు సీనియర్ నేతలు కూడా ఈ ఎలక్షన్లను సీరియస్ గా తీసుకుంటున్నారు. యూత్ కాంగ్రెస్ ఎన్నికల బరిలా మా వారసులను దింపి ఇక గాళ్లకు రాజకీయ రంగ ప్రవేశానికి బాటలేసే ప్రయత్నాలు చేస్తామని అంటున్నారు. ఇక దీంతో ఎన్నికలు రసవత్తరంగా మారినాయనే చెప్పాలా. ఇక ఎన్నికలలో గెలుచుడు ఛాలెంజ్ గా తీసుకున్న నేతలు ఎమ్మెల్యే ఎంపీల మద్దతు కోసం ప్రయత్నాలు అయితే మస్తుగానే మొదలు పెట్టిండ్రు. ఇక యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసము 18 మంది దరఖాస్తు చేసిండ్రు. ఇక వీటిలల్లా 3 అప్లికేషన్లను రిజెక్ట్ చేసిండ్రు. ఇంకో 5 మంది దరఖాస్తులు పెండింగ్ లో పెట్టిండ్రు. ఇక మొత్తానికైతే ఆఖరిగా 10 మంది అభ్యర్థులు బరిలున్నారు. ఇక వీళ్ళందరూ కూడా పార్టీల కీలక నేతల అండదండలతోటే
బరిలో ఉన్నట్లు ముచ్చట్లయితే జోరుగానే వినబడుతున్నాయి. ఈ 10 మందిలా కొందరు సీనియర్లు మా వారసులను పోటీలో పెట్టంగా ఇక ఇంకొందరు అయితే వాళ్ళ అనుచరులను రంగంలోకి దింపిండ్రు. ఎమ్మెల్సీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూరి వెంకట్ కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసము ఇక జోరుగానే పావులు కదుపుతున్నాడు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబానికి చెందిన తరుణ్ గౌడ్ కూడా పోటీలు ఉన్నాడట. ఇక సిటీ నేత జక్కటి ప్రభాకర్ కొడుకు శివచరణ్ రెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసము రేస్ లో ఉన్నట్టిన పడుతున్నదిలా. ఇంకోరోకు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పోస్టుకు దాదాపు 80 మందికి మీదుగానే అభ్యర్థులు పోటీలు ఉన్నారట. బాగానే ఉన్నారు కదా మొత్తానికైతే. ఇక యూత్ కాంగ్రెస్ ఎలక్షన్లు జోరుగానే జరగబోతాయని చెప్పాలా. అయ్యో శినుకులు చిట్టా చిట్టా పటా పటా కొట్టేటాలకు ఆగం ఆగం వరదలు అనుకో రాదురి. ఇక వరదలు వచ్చినాయి ఏ బాగులంగానో పోవాలి కదా. ఏడ సందుంటే ఆడంగా వచ్చినాయి, ఇండ్లకు వచ్చినాయి, నీళ్లు నిలబడతట్లేదు, ఎటు చూసినా తొవ్వలు బంధు రాకపోకలు బంధు. అయ్యా అయ్యా ఏం ఆగం ఏం వానలల్లా చెప్పేటట్లేదు. శినుకులతోటి జాగ్రత్తగా ఉండరు సుమా. ఇక అప్పుడు కేరళలో వైనాడులు ఎట్లా అయింది, ఇక అంతకంటే ఘోరంగా ఇట్లా వస్తున్నాయి అట వరదలు. నిమ్మలంగా ఉండి 4-5 రోజులు వర్షాలు ఉంటుండే మొత్తం నీళ్ళ ఇళ్ళకి వస్తుంటే ఇక ఏం నిమ్మలం ఉంటుందిలే మీకు కూడా. కానీ చిన్నగా చేతి పోసుకోరు. ఇక ఏం చేద్దాం రారి, వానలు మొత్తం ఏడేడు ఎట్లా చేస్తున్నాయి ఏం సంగతి అనేది పూరా కరుచుకొద్దాం. శినుకులే ఉన్నాయి పోరి. అబ్బా కొంచెం కూడా గెరివియకుంటా వానలు ఎట్లా కొడుతున్నాయి. వల్ల భారీ ఆనలకు వాగులు వంకలు పొంగి ఒర్లి ఇళ్లకు కూడా నీరు చేరుతున్నది. తూర్పు గోదావరి జిల్లా దిక్కు గోపాలపురం మండలము దొండపూడి రాజంపాలెం ఊర్లలా కాల్వలు డ్రైనేజీలు పొంగుడుతోటి ఇళ్లకు మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఊళ్ళ దుఃఖంలో కూడా ఆన నీరు చేరుడుతోటి మొత్తం కష్టమైపోయింది అక్కడ బతికేతందుగాళ్లకు. ఓ పక్క కొవ్వాడ కాలువ జోరుగా ప్రవహించుడుతోటి దొడ్డపూడి ఊర్ల కొవ్వాడ సబ్ కెనాళ్లకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. 2 కాంచెల్లి కొంచెం కూడా గెరివియకుండా వాడుతున్న ఆనలతోటి డ్రైనేజీలు పంట కాలువలు కూడా పొంగి ఒర్లుడుతోటి నీళ్లు బయటకు పోయే దారి లేకుండా ఇక ఇండ్లలో వచ్చి మొత్తానికైతే చేరింది అనుకో రాదుర్రి. ఇక ఊర్లున్న పంట కాలువలను ఆనిచ్చుకొని కొందరు ఇండ్లు కట్టుకున్నారు. కాలువలను మూసేసుడుతోటి ఈ పరిస్థితి ఏర్పడిందని ఊరోళ్ళు అయితే చెప్పుకొస్తున్న మాట కావాలంటే చూడుండ్రి. అబ్బో చూసినారు వానలు బాగానే కొడుతున్నాయి కదా గటు దిక్కు. కనీసం కాలువెట్ట సందు లేకుండా ఇంట్లో కూడా బతకచ్చేటట్టు లేదు కదా నుల్లా. ఇక గక్కడట్లుందంటే ఎన్టీఆర్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా ఆనలతోటి వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి అనే చెప్పాలా. నందిగామ మండలము కూడలి దాములూరు కాడ భారీగా నీరు చేరుడుతోటి మొత్తానికైతే నందిగామ వీర్లపాడు మండలాల నడుమ రాకపోకలు 7 కాడికి ఆగిపోయినాయి. ఇక చూడు లాటు దిక్కు కూడా. ఇంకోరోకు తిరువూరు నుంచెల్లి అక్కపాలెం నడుమ మొత్తానికైతే వంతెన మీద నుంచెల్లి వరద నీరు జోరుగా వారుతున్నది. దీంతో 2 ఊర్ల నడుమ రాకపోకలు 7 కాడికి ఆగిపోయినాయి. అటోళ్ళటే ఇటోళ్ళిటే ఏ బాధ చెప్పుకునే తందు కూడా లేకపోయిందిలా. తిరువూరులున్న మల్లమ్మ చెరువు ఈ కనుమల చెరువులకు వరద నీరు పోటెత్తిందిలా. వరద ప్రవాహంతో కనుమల చెరువుకు గండిపడే అవకాశం కొడుతున్నదట. ఇక జర పైలంగుండూరులో నీళ్లతోటి కట్టమే ఉన్నది. అయ్యా ఓ సారు రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి జరనా శమగాలక నేను ఇటు ఈ బయట దేశానికి వచ్చిన ఇక వీడికి వచ్చేసరికి నన్ను మోసం చేసిరు. వచ్చేటప్పుడేమో ఒక పని అని చెప్పిరు, వీడికి వచ్చినాక వంటలు కావాలి పెట్టిరు, ఎడారులు వేసిరు, ఏమన్నా అంటే కొడుతురు తిడుతురు. ఏం చేయాలో అర్థమవుతలేదు సార్, నీ దండం పెడితే ఎట్లా తీసి మన దేశానికి తీసుకుపోనాను. ఈ బతుకు నేను బతకలేను, నా వాళ్ళు లేక ఎడారులు వేస్తే ఈ నుంచి ఎటు పోవాలనో ఎటు రావాలనో ఏం తెలియదు. వచ్చిన వాళ్ళు ఏమో ఎట్టబడి కొడుతున్నారు సారు ఎట్ట చేయని ఓ బాధితులు మస్తు బాధపడుకుంటా సెల్ ఫోన్లో పెట్టిండు వీడియో. మరి ముఖ్యమంత్రి సార్ దాకా ఇది చేరుతుందా, ఆయన రప్పిస్తాడా ఏందని చూడాలి. కానీ గల్ఫ్ బాధితుల బాధుల్లా బయట దేశం పోయి ఏం బతారో ఏం కథో కానీ ఇదో గోస అయిపోయింది అక్కడ పోయినాక. ఆయన దేశంలోకేంచి కాని దేశం పోయి ఏం తిప్పలు చెప్పుండ్రి. నిర్మల్ జిల్లా ముదోలు మండలంలో ఉన్న రువి ఊరికి చెందిన రాథోడు నామదేవు ఇక పోయిన 10 నెలల కిందట ఇక కుటుంబాన్ని పోషించుకునే తందుకని చెప్పి అప్పులు తీర్చేతందుకు బెహ్రెన్ దేశానికి పని కోసం అని పోయిండట. ఇక ఎడారి దేశానికి పంపించేతందుకు సహాయపడ్డ ఏజెంటు అక్కడ క్లీనింగ్ పనులని చెప్పి ఎడారిలో వంటలు మేపేతందుకు పంపిస్తున్నారని మస్తుగా బాధపడుతున్నాడు. ఇక్కడ ఉండగానేమో ఒక మాట చెప్పిండు, ఆడిపోయినాక ఇంకో మాట చెప్పిండు. ఏజెంట్ మోసం చేసిండని కన్నీరు మున్నీరు అవుతున్నాడు. నెలల దాకా పట్టణాలకు దూరంగా వండుకుంటా ఎండను తట్టుకోలేక ఇక కొన్నిసార్లు కూడా పానం మంచిగా లేక ఆగమాగం అయిపోయిండట. ఇక ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ తోటి ముచ్చట మొత్తం తెలిపిండట. ఇక ఒక పని అని చెప్పి ఇంకో పని ఏపించుకుంటా యజమాని ఆయనని వేధింపులకు గురి చేస్తున్నాడని మస్తుగా బాధపడుతున్నాడు. ఇక చూడు కావాలంటే హాస్పిటల్ కూడా మరి ఘోరం అంటే మరి ఘోర చిత్రించలు పెడుతుండే సార్, చెప్పరా కుటుంబం సార్. సీఎం రేవంత్ రెడ్డి సార్ కాపాడండి సార్, ఎడారి రుచి బయట తీసేయండి సార్. ఎమ్మెల్యే రామరావు సార్ కాపాడండి సార్, దండ పెడతాం సార్.
అది చూసినారులో ఎంత బాధ అనిపిస్తున్నదో. 10 నెలల కాంచెల్లి వేధింపులు భరించలేక పానం మంచిగా లేక అనారోగ్యానికి గురైండట నుల్లా. కనీసం దవాఖాన్లకు తీసుకుపోయి చూపిస్తలేరట. ఇక ఇంటోళ్ళతోటి మాట్లాడుకుంటా కన్నీటి పర్యంతం అయిండు. పడరాని పాటలు పడుతున్నా. నన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తోటి మాట్లాడి స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ను ఆదుకొని ఇక నా దేశానికి నన్ను తీసుకురారే అని చెప్పి ఇక దండాలు పెడుతున్నాడుల్లా. నువ్వు కౌన్సిలర్ లేకపోతే కామాందునివిరని పొగం పాడైపోను కదరా చక్కదనము. ఈయన ఓ కౌన్సిలర్, వార్డు కౌన్సిలర్ అట. ఆయన చేతలు చూడు ఎట్లున్నాయి. లిఫ్ట్ పని చేస్తలేదు చూద్దాం రా అని ఓ పొలం తీసుకొని పోయి ఆగమాగం చేయబోయినట మైనర్ బాలికని. ఏమన్నా చక్కదనమేనా? ఓ ప్రజాప్రతినిధి అయ్యా నువ్వు. ఇక నువ్వు నీ ఇంట్లోకి ఇట్లున్నావంటే వార్డులు ఎట్టుంటావో నీకు మొత్తం నీ చక్కదనం అంతా అర్థమవుతుంది. ఎందుకు ప్రజాప్రతినిధి అవుతారో ఇటువంటి కామాందులు అర్థం కాదు. ఏమన్నా ఇజ్జత్ ఉంటుందా? ఇవాళ రేపట్ల కుటుంబం ఉందా? తలెత్తుకుంటారా? ఏం చేతలే ఇవి పనికి మళ్ళీ చిడుగు చేతలు. కాకపోతే ఒక తన ఇసొంటి వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు వాళ్ళు మళ్ళీ ఎవడన్నా చేస్తేందుకు ధైర్యం చేయకుండా అట్లాంటి శిక్షలు తీసుకురావాలి. గట్ల అయితేనే ఏంటారు ఈ సిడుగు ముఖం పాడైపోను. ఇక చూడుది అని నిర్వాకం పాడైపోనేడు. వార్డు కౌన్సిలర్ రాలేకపోతే ఏందుల్లా. నిజామాబాద్ జిల్లా బోధన 3వ వార్డు కౌన్సిలర్ నిర్వాకం మొత్తం బట్టబయలైంది. లిఫ్ట్ పేరుతోటి ఓ మైనర్ పిల్ల మీద కౌన్సిలర్ రాధాకృష్ణ ఆగం చేసే ప్రయత్నం చేసిండట నుల్లా. నిజామాబాద్ నుంచి బోధన దిక్కు పోంగ ఆటో కోసం రోడ్డు మీద ఎదురు చూస్తున్న పిల్లకు మాయ మాటలు చెప్పిండట. ఎడపల్లి శివార్ల అడవి ప్రాంతానికి తీసుకుపోయి అత్యాచారం చేయబోయిండట నుల్లా. ఇక పిల్ల లబోదిబో అని మొత్తుకున్నటాలకు చుట్టుపక్కల ఉన్న స్థానికులందరూ కౌన్సిలర్ రాధాకృష్ణకు దేశుద్ది చేసి పోలీసులకు చెప్పిను చూడుండ్రి. आपकी गलती आप लोग ये कर रहे हैं। आप पहले भी छोड़े इससे पहले भी छोड़े आप नहीं उससे पहले भी छोड़े उससे पहले भी छोड़े बोलो ना भाई उससे पहले भी छोड़े पुलिस भी आएगी। వామ్మో చూసినారులో ఎంత ఆగమున్నాడో. మనిషి పాడైపోను. దేశశుద్ధి కాదు ఇంకా 4-5 దాన్ని చరలేయుండ్రి. ఎవరిని నమ్మచ్చేటట్టున్నది చెప్పు. పేరుకు వార్డు కౌన్సిలర్ కానీ చేతులు మొత్తం ఆగమాగమే ఉన్నాయి. బాలిక మీద ఆగాయిత్యానికి పాల్పడ్డ కౌన్సిలర్ రాధాకృష్ణను కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఆందోళనకు దిగిండ్రు. ఇవాళ ఆమెకు జరిగింది రేపు ఇంకోళ్ళకి జరుగుతుంది. గిసుంటోళ్ళు నిడిసబెట్టద్దు సారు అంటున్నారు అక్కడ వాళ్ళు. ఇక ఈ ముచ్చట మీద కేసు నమోదు చేసుకున్న పోలీసు వాళ్ళు కౌన్సిలర్ రాధాకృష్ణ మీద పోక్సోతో పాటు ఇంకొన్ని సెక్షన్ల కింద కేసులు వేసిండ్రట. ఇక గతంలో రాధాకృష్ణ అన్ననో తమ్ముడో రవీందర్ కూడా గిదే తరహాల ఏవో చిన్న పిల్ల మీద అత్యాచారం చేసి జైలుకు పోయినట్లయితే తెలుస్తున్నది ముచ్చట. ఇక మళ్ళీ విశాఖపట్నంలో బయలుదేరి చూడరు. అయ్యో మునగారు రామస్వాములు అదే గంజాయి తోటి ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉంటుంది కదా. ఆ బ్యాచ్ మళ్ళీ ఓ శర్వాకం చేసిందట విశాఖపట్నంలో. ఇక ఆపున్న కారద్దాలు వల కొట్టిరట. ఏమేమో చేసిరట. వీళ్ళ చేతలు పాడైపోను. పోలీసు వాళ్ళు ఎంతకని దొరకబడతారు, ఏడని దొరకబడతారు చెప్పురు. ఏ గల్లీలో మునిగి ఏ గల్లీలో తేలుతారో తెలియదాయే. ఇక అడ్డగోలిగా గంజాయి దాగా జనాల మీదకి వాడ నెరి 2 తెలుగు రాష్ట్రాలలో ఎట్లా మోపైరంటే వీళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళు మామూలుగా మోపు కాలేదులా. ఏం శర్వాకం చేతలు రా అయాంకలు ఏదైనా పని చేసుకునే దానికి. నీ అడమైన గంజాయి ఇదినా ఇక తిన్నోళ్ళు అవుతా పక్కకు ఎన్నో తాన చచ్చినా అంటే కాదు. ఊరి మీద పడి అంత శర్వాకం నిర్వాకం చెయ్య. ఇక చూడు రా వీళ్ళ చేతలు ఎట్టున్నాయో. ఇలా కథ పాడైపోను. మత్తు పానీయాలు తీసుకుంటా మాదక ద్రవ్యాలు దావుకుంటా మొత్తం ఆగం తయారైతున్నారు కదా. గీ విశాఖపట్నం దిక్కు చూడుండ్రులా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందనే చెప్పాలా. మధ్యల పాలెంలో నా చైతన్య నగర్లా ఇక మొత్తానికైతే ఎక్కడ బండ్లు కనబడితే అక్కడ, ఎక్కడ కార్లు కనబడితే అక్కడ ఆగమాగం చేసిండ్రు కదా. ఇక మరి ఎవరో తెలియదు కానీ గంజాయి తాగిన మత్తుల గీ తీరుగా ప్రవర్తించిండ్రట నుల్లా. కార్లు బండ్ల అద్దాలను మొత్తం 7 కాడికి వాళ్ళకు కొట్టిండ్రు. 10 కార్లు 2 ట్రక్కుల మీద ఆకతాయిల దాడి చేసి అద్దాలు గీ తీరుగా వాళ్ళకు కొట్టిండ్రు చూడుండ్రి. గంజాయి బ్యాచ్ని ఇప్పుడు హెరాస్మెంట్ పడుతూనే ఉన్నాం. కారు బ్యాటరీలు దాచేయడం, కారు అద్దాలు బద్దలు కొట్టడం. నా లారీ ట్యాంకర్ అక్కడ ఉంటుంది. దాని అద్దాలు కూడా ఈరోజు బ్రేక్ చేసి ఎప్పటికప్పుడు బ్యాటరీలు దాచేస్తుంటారు. దాంట్లో ఉన్న ఈ డైనమోస్ అవి వస్తాయి, వాల్యూ వైర్లు కూడా దాచేస్తున్నారు దానికి. దాంతోపాటు ఇంచుమించు వాళ్ళు గట్స్ ఏటో అర్థం కావట్లేదు. ఈరోజు 10 కార్ల తాలూకా అద్దాలు బ్రేక్ చేసి మరీ యథేచ్ఛగా తిరుగుతున్నారు. వీళ్ళందరూ వీళ్ళతో పాటు చిన్న పిల్లలు కూడా పాడైపోతున్నారు వీళ్ళ నుంచి. వీళ్ళు ఏమాత్రం పొరపాటుని ఎవరినైనా ఎందుకు రా ఇక్కడ ఉన్నారు అంటే ఎవరు ఇంట్లోకి వచ్చి ఏం దాచేసి ఏం ప్రాణహాని జరుగుతుందని చాలా భయపడుతూ బతకాల్సి వస్తుంది. మేము ప్రతిరోజు మా ఇంటికి మేమే కాపలా ఉండాల్సి వస్తుంది. ఏదైనా డ్యూటీ పని మీద వెళ్దామన్నా వెళ్ళడానికి అవ్వట్లేదు. వామ్మో చూసిండ్రా. ఇక వీళ్ళకి వల కొడితే ఏమొచ్చింది, వీళ్ళ ఆనందం పాడైపోను. తాగిన మొత్తలో ఏం చేస్తురో తెలియకుండా నెరి అధ్వానం చేతలు చేస్తున్నారు కదా. విశాఖల మత్తుబాబుల అల్చతోటి కొంతకాలం కాంచెల్లి ఇక అక్కడ ఉన్న కాలనోళ్ళందరూ మస్తుగా ఇబ్బందులు పడుతున్నారట. పిల్లగాళ్ళను బయటకు తోలుదామంటే కూడా మస్తు భయం అవుతున్నదని చెప్పుకొస్తున్నారు గాళ్ళంతా. గంజాయి బ్యాచ్ మీద చర్యలు తీసుకోవాలని ఇక అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రట నుల్లా. గింత ఆగం ఉంటుందా చెప్పుండ్రి. ఇక గంజాయి తాగిన
తాగిన మత్తులో ఎక్కడికి వస్తున్నాం ఏం చేస్తున్నాం అన్నది తెలియకుండా సోయి తప్పి మొత్తానికైతే ఆగం చేతలకు మొత్తం గిట్ల పలగబడుతున్నారు. ఇక మరి అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కాదా నువ్వులా ఇవాళ అద్దాల వల్ల కొట్టిన వాళ్ళు రేపు ఇండ్ల మీదకి వస్తారు. ఇక అట్టిటంటే మనుషుల మీదకి కూడా వచ్చి దాడులు ఎత్తారు. పోలీసు వాళ్ళు ఇక జర చూసుకోవాలి గీ ముచ్చట మీన. అవు బిడ్డ అశోక్ మంచి దొంగతనం చేసినావు కొడుకు ఇట్లా ఉండాలి. ఇక ఏం దొంగతనాల్లో చేయక ఇంత వెరైటీగా వాళ్ళని చేస్తారు. ఇంత పనితనం ఉంటుందా వాళ్ళకన్నా? దవాఖాన ముంగల పెట్టిన అంబులెన్స్ వేసుకొని పోయిండట. గమ్మజ్జుడు కథ. ఇక ఎవరికి దొరకొద్దని అంబులెన్స్ అంటేనే ఈ స్పీడ్ కదా, ఈ స్పీడ్లో పోతా ఎవరికి దొరకనని పోతే అది యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఏముంది, నేను ఎత్తుకొని పోదామనుకున్న అంబులెన్సే మళ్ళీ ఈయన ఎత్తుకొని పోయింది అన్నట్టు. వాడు ఎత్తుకొని పోదామనుకున్నాడు అశోక్ పాపం మంచిగానే, కానీ ఆయన ఎత్తుకపోవాల్సిన అవసరం వచ్చేసింది. గీ దొంగతనం ఏంది అశోక్? ఏమన్నా అర్థం పడదా ఉందా? నీ పేరేంది, నీ చేతలేంది? ఆఖరికి ఎత్తుకపోయి అంబులెన్స్లో ఎత్తుకొచ్చిరు కదా మొత్తం మీద. ఇక చూడు గిసోటి దొంగలు కూడా మోపైరులా. అంబులెన్స్ ఏడు అమ్ముతావురా అయ్యా, నువ్వు అంబులెన్స్ అమ్ముతావు కొంతరా ఏంది కథ ఇది? అంబులెన్స్లో ఎత్తుకపోతోళ్ళు ఉంటే ఏమనాలే? వెనకట పెద్దోళ్ళు ఒక సాత్రం వేసిండ్రులా, ఏవాళ్ళు తీసుకున్న బొందలు ఆళ్ళే పడతారని ఊకేనే అన్నారా చెప్పుండ్రి. ఏదోటి మర్మం లేనిది గాళ్ళు కూడా మాటలు మాట్లాడరు. ఇక్కడ కూడా ఘటన అయింది చూడుండ్రి. సిద్దిపేట జిల్లాలో ఓ ఇంత ఘటన చోటు చేసుకున్నదులా. సిద్దిపేట సర్కారు దవాఖానా కాంచెల్లి ఓ ప్రైవేటు అంబులెన్స్ దొంగతనం చేసుకొని మంచిగా పోదామనుకునే ప్రయత్నం చేసిండు అశోక్ అనేట ఆయన. అయితే రాజీవ్ పెద్ద రోడ్ ఉంది కదా రహదారి, ఇక మంచిగా పట్టుకొని పోదాం అనుకునే వాళ్ళకు రహదారి మీన మొత్తానికైతే మరి టక్కరైందో ఎట్లయిందో గాని నుజ్జు అయిందుల్లా అంబులెన్సు. ఇక మరిగా అంబులెన్స్లు ఉన్న అశోక్ చిన్నగా మెల్లగా దెబ్బలు తాకినాయి. ఏం చేస్తారు చెప్పుండ్రి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మరి ముచ్చట తెలిసేటాళ్లకు. దొంగతనం చేసుకొని పోయిన అంబులెన్స్లనే మళ్ళీ దవాఖానకు పట్టుకొని వచ్చిండ్రు. ఇక సోదరుని దగ్గరికి పోయేటందుకు అంబులెన్స్ దొంగతనం చేసుకున్నాడట అశోక్ అనేట ఆయన. ఇక ఈ ముచ్చట మీద కేసు నమోదు చేసుకున్నారు పోలీసు వాళ్ళు. ఇక గిట్లున్నది కథ చూడుండ్రి. ఇక గివన్నటి వాటి ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.